ఈ రోజు వీడియోలో బామ్మకాలం నాటి ఒక అద్భుతమైన ఔషధ వంటకం చూపిస్తానండి. ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకోవటం వల్లే అప్పటి కాలం వాళ్ళు ఏ జబ్బులు రాకుండా ఎక్కువ కాలం బ్రతికారు. ఈ వంటకు కావాల్సిన ఐటమ్స్ అన్ని నిత్యం మన ఇంట్లో ఉండేవే. పచ్చి పసుపు తప్ప, అది కూడా మార్కెట్ లో దొరుకుతుంది. ముందుగా జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి రోట్లో వేసుకొని దంచుకోవాలి. రోల్ లేనోళ్ళు మిక్సీలో వేసుకోవచ్చు. ఆ తర్వాత వెల్లుల్లి, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పసుపు ముక్కలు, అల్లం ముక్కలు వేసుకొని దంచుకోవాలి. దీన్ని పసుపు పులుసు అంటారు. ఇప్పటికీ పల్లెటూరులో చాలా మంది ఇది చేసుకొని తింటారు. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? అల్లము, పసుపు రెండు కొంచెం ఈక్వల్ క్వాంటిటీలో ఉంటే టేస్ట్ బాగుంటుంది. లేదంటే పసుపు ఎక్కువైతే టేస్ట్ వెగటుగా ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా మీరు మిక్సీలో చేసేసుకోవచ్చు. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి దీనిలో వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. దానిలో ఒక ఉల్లిపాయని నిలువుగా కట్ చేసి ఆ ముక్కలు వేయాలి. నేను ఇక్కడ ఒకటే పచ్చిమిర్చి వేసాను. మా పిల్లల కోసం అల్లం కూడా ఘాటుగానే ఉంటుంది కదా. ఈ ముద్ద వేగాక దానిలో చింతపండు పులుసు వేయండి. చింతపండు పులుసు చిక్కగా వేయాలి. సాల్ట్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడివేడి అన్నంలో తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఇది తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటివి దరిచేరవు. పురుగులు కూడా చనిపోతాయి.